హలో అండి. వెల్కమ్ టు కిచెన్ క్రేవింగ్స్ విత్ రాజీ. ఈరోజైతే మా ఇంట్లో క్యాప్సికమ్ కర్రీ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో, కర్రీ రెసిపీ అయితే చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే పెట్టేసుకున్నానండి నేను. ఆయిల్ వేసుకున్నాను 3 టేబుల్ స్పూన్స్. నెక్స్ట్ జీరా, గార్లిక్ చాప్ చేసుకుని అయితే వేసుకున్నాను గార్లిక్. నెక్స్ట్ కొద్దిసేపు ఫ్రై అయితే చేశానండి. తర్వాత కొంచెం ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి అండి. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత టొమాటోస్, క్యాప్సికమ్స్ యాడ్ చేసుకోవాలండి. దాన్ని బాగా కలుపుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. నాకు సరిపడా 1 స్పూన్ అయితే వేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మూత పెట్టేసుకోవాలండి. కొంచెం సేపు మగ్గుతుంది. ఆర్ 5 మినిట్స్ అలాగా ఉంచుకోవాలి. ఉంచిన తర్వాత మూత తీసేసి బాగా కలుపుకోవాలండి. అంటే అడుగంటేస్తుంది. సో కలుపుకోవాలి ఒకసారి. తర్వాత కొంచెం పసుపది యాడ్ చేసుకోవాలండి మీకు సరిపడంత. కలుపుకున్న తర్వాత కొంచెం కారం అనేది కూడా యాడ్ చేసుకోవాలండి మీకు సరిపడంత. నాకైతే 1 స్పూన్ సరిపోతుంది. సో కారం అయితే యాడ్ చేసేసాను నేను. మిక్స్ చేసుకున్న తర్వాత 1 మినిట్ అలా ఆగి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలండి. మీకు సరిపడా వాటర్ మీరు వేసుకోవచ్చు. నాకు సరిపడా 1 గ్లాస్ అయితే సరిపోతుందని నేను 1 గ్లాస్ వేసాను. తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ ఆగితే బాగా కుక్ అవుతుందండి. తర్వాత మీరు జీడిపప్పులు ఉంటే యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే లేదు. నాకైతే ఉన్నాయి కాబట్టి నేను యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసి 1 మినిట్ అలా ఉంచి తర్వాత కొరియాండర్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా మంచి స్మెల్ కూడా వస్తుంది. అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్లో మంచి కిచెన్ ఉండకపోవచ్చు, మంచి సామాన్లు ఉండకపోవచ్చు, బట్ నా కర్రీ రెసిపీ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేయండి. నచ్చితే నచ్చినట్టు కామెంట్ చేయండి. నచ్చకపోతే మాత్రం తిట్టుకోకండి. అండ్ మెయిన్లీ నా ఫేస్ అయితే ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే ఆఫ్టర్ కుకింగ్ ఫుల్ స్వెట్ పట్టేసి తడిచిపోతాం కదండి. సో దయచేసి ఎవరు కూడా భయపడకండి. నేనైతే కర్రీ రెసిపీ చూస్తానండి. చాలా చాలా బాగా వచ్చింది. మీకు కూడా నోరు ఊరుతున్నట్టుంది. మీరు కూడా ట్రై చేసేయండి. అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కిచెన్ క్రేవింగ్స్ విత్ రాజీ. థ్యాంక్స్.